ఒక సాధారణ జీవక్రియ కాదని మీకు తెలుసా? అది ఆ భగవంతుడు తీసుకునే చాలా కఠినమైన, అలాగే రహస్యమైన నిర్ణయం. కానీ ఒక ఆడపిల్ల కోసం దేవుడు ఏ తండ్రిని, ఏ తల్లిని, ఏ ఇంటిని ఎంచుకుంటాడు? ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే, మీ ఇల్లు లేదా మీ కర్మలు ఆ ఎంపికకు తగినవేనా? ఆడపిల్లలు అసలు ఎలాంటి ఇళ్లలో పుడతారు అనే విషయాన్ని గరుడ పురాణం ఎలా చెప్పిందో ఈరోజు తెలుసుకుందాం. ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఆ ఇంటి అదృష్టం ఎలా మారుతుందో అర్థం చేసుకుందాం. ఈ వీడియో చాలా శ్రద్ధగా చూడండి. ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల పుట్టడం అనేది ప్రకృతి సహజం అని మనందరం అనుకుంటాం. కానీ గరుడ పురాణం మన ప్రాచీన కర్మ సిద్ధాంతాలు ఈ సైన్స్ కంటే చాలా లోతైన విషయాలు చెబుతున్నాయి. ఏ ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల పుట్టడం అనేది కేవలం ఒక అదృష్టం లేదా యాదృచ్ఛికం కాదని గరుడ పురాణం ఘంటాపదంగా చెబుతోంది. మరణం తర్వాత ఆత్మల ప్రయాణం ఎలా ఉంటుందనే దానిపై యమధర్మరాజు, గరుత్మంతుడి మధ్య జరిగిన ఒక లోతైన సంభాషణ గరుడ పురాణంలో ఉంటుంది. మరణించిన తర్వాత యమధర్మరాజు ముందు నిలబడే ఆత్మ తదుపరి జన్మ ఎలా ఉంటుందనేది అంత సులభంగా నిర్ణయించబడదు. ఎక్కడో చోటు ఖాళీగా ఉందని ఆత్మను అక్కడికి పంపరు. ఆ ఆత్మకు ఎక్కడైతే ఒక ఉద్దేశం ఉంటుందో, ఎవరికైతే కర్మల రుణం తీర్చుకోవాలో అక్కడికే పంపుతారు. ఇక ఒక ఆడపిల్లగా జన్మించే విషయం వచ్చినప్పుడు యమలోక నియమాలు పూర్తిగా మారిపోతాయి. అదృష్టవంతులకే ఆడపిల్లలు పుడతారు అని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. కానీ అదృష్టం అంటే ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. అది ఆ తండ్రి గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితం. గరుడ పురాణం చెబుతున్న ఒక చేదు నిజం ఇప్పుడు వినండి. మనిషి గత జన్మల పాపాలు లేదా అప్పులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొడుకులు పుడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో ఎవరి డబ్బైనా మోసం చేసినా లేదా ఎవరినైనా తీవ్రంగా బాధ పెట్టినా ఆ కర్మల రుణాన్ని వసూలు చేసుకోవడానికి కొడుకులుగా జన్మిస్తారు. అవును, మీరు విన్నది నిజం. చాలా ఇళ్లలో తండ్రి పాత బాకీలు వసూలు చేసుకోవడానికి, ఆస్తి పంచుకోవడానికి కొడుకులు పుడతారు. ఇలాంటి ఆత్మలు మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవడానికి వస్తాయి. కానీ దీనికి భిన్నంగా ఒక మనిషి తన గత జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసినప్పుడు ఆడపిల్ల పుడుతుంది. ఇలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సాయం చేసినప్పుడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు ప్రకృతి ఆ ఫలితాన్ని ఇవ్వడానికి కూతుర్ని ప్రసాదిస్తుంది. మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా తన సర్వస్వాన్ని మీకు ఇవ్వడానికే ఒక ఆడపిల్ల మీ ఇంట్లో అడుగు పెడుతుందన్నమాట. ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి అని మనం తరతరాలుగా వింటున్నాం కదా. కానీ మన మనుషుల ఆలోచన ఎంత చిన్నదంటే, లక్ష్మి అంటే కేవలం డబ్బు లేదా సంపదని మాత్రమే అనుకుంటాం. లక్ష్మిని కేవలం బంగారం, వెండి నాణేలతోనే కొలుస్తాం. కానీ లక్ష్మి అంటే కేవలం డబ్బుకు మాత్రమే దేవుడు కాదని గరుడ పురాణం, దేవి భాగవతం స్పష్టంగా చెబుతున్నాయి. లక్ష్మి అంటే శాంతికి, సమతుల్యతకు ప్రతీక. ఆడవాళ్లను కించపరిచే ఇళ్లలో ఈ సానుకూల శక్తి ఎప్పటికీ ఉండదు. ఎక్కడైతే ప్రతి చిన్నదానికి గొడవలు పడతారో, ఎక్కడైతే స్వార్థం మాత్రమే ఉంటుందో అక్కడ ఈ ఎనర్జీ ఉండదు. కాబట్టి ఆడపిల్ల ఒక మహాలక్ష్మి అని మనం అన్నప్పుడు భగవంతుడు ఆమెను ఒక పాజిటివ్ మార్పు కోసం మీ ఇంటికి పంపాడని అర్థం చేసుకోవాలి. ఆమె మీ ఇంటికి ఖాళీ చేతులతో రాదు. గత జన్మలో తాను సంపాదించిన పుణ్యాలన్నీ తనతో పాటు తీసుకొస్తుంది. ఆమె తన చిన్న పాదాలతో మీ ఇంట్లో నడవడం మొదలుపెట్టినప్పుడు మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ తన పాదాల కింద తొక్కి నాశనం చేస్తుంది. ఆడపిల్ల పుట్టక ముందు అప్పుల్లో మునిగిపోయి ఎప్పుడూ కష్టాల్లో ఉన్న ఎన్నో కుటుంబాలను మీరు చూసే ఉంటారు. కానీ ఇంట్లో ఆడపిల్ల అడుగు పెట్టగానే ఆ తండ్రి వ్యాపారం అకస్మాత్తుగా ఊపందుకుంటుంది. ఆగిపోయిన ఎదుగుదల మళ్ళీ మొదలవుతుంది. అప్పటి వరకు లేని సుఖశాంతులు పుట్టుకొస్తాయి. కానీ ఇక్కడే ఒక లోతైన, భయపెట్టే ప్రశ్న తలెత్తుతుంది. ఆడపిల్లలు నిజంగా అంత పవిత్రమైన వారైతే పుణ్యాల రూపంలో పుడితే నేటి సమాజంలో కొన్ని ఇళ్లలో వాళ్ళు పుట్టినప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? హాస్పిటల్లో డాక్టర్స్ ఆడపిల్లలు పుట్టిందని చెప్పగానే తండ్రి ముఖం ఎందుకు మారిపోతోంది? అమ్మమ్మ, నాన్నమ్మలు ఎందుకు పెదాలు విరుస్తున్నారు? పుట్టక ముందే గర్భంలోనే వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. దీనికి సమాధానం గరుడ పురాణంలో ఉంది. అది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక కుటుంబంలో ఆడపిల్ల పట్ల భయం ఉన్నా, రేపు కట్నం ఇవ్వాలనే స్వార్థం ఉన్నా ఆ ఆత్మకు ముందే తెలిసిపోతుంది. ఆడవాళ్ల పట్ల గౌరవం లేని ఆ ఇంట్లోకి ఎలాంటి పవిత్రమైన ఆత్మ ప్రవేశించదు. ఆ స్వచ్ఛమైన ఆత్మ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. మరి ఆ ఇంట్లో ఎవరు పుడతారు? గత జన్మలో ఆ కుటుంబానికి బద్ధ శత్రువైన ఒక ఆత్మ ఇంట్లో ప్రవేశిస్తుంది. మీరు ఒక ఆడపిల్లను భారంగా భావించినప్పుడు నిజానికి మీ వినాశనాన్ని మీరే ఆహ్వానిస్తున్నట్టు లెక్క. అయితే ఒక్కోసారి ఈ నియమానికి ఒక మినహాయింపు కూడా ఉంటుంది. ఈ నిజం మీ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది. కొన్నిసార్లు పాత ఆలోచనలున్న, కఠినమైన, స్వార్థపూరితమైన కుటుంబాల్లో కూడా ఒక అత్యంత స్వచ్ఛమైన ఆడపిల్ల జన్మిస్తుంది. ఎక్కడైతే తనకు ప్రేమ దొరకదో, మగపిల్లలతో సమానమైన హక్కులు దొరకవో అలాంటి ఇంట్లో ఆ పాప పుడుతుందన్నమాట. ఒక చీకటి గదిలో దీపాన్ని పెడితే ఇక్కడ ఎంత చీకటిగా ఉందో అని ఆ దీపం ఫిర్యాదు చేయదు. ఆ దీపం నిశ్శబ్దంగా వెలుగుతూ ఆ గది మొత్తాన్ని ప్రకాశింపజేస్తుంది. అలాగే సున్నితమైన ఆడపిల్లలు తమ నవ్వుతూ, తమ నిస్వార్థమైన ప్రేమతో ఆ కఠినమైన తండ్రి మనసును మార్చేస్తారట. ఇక ఈ వీడియో మొదటి నుంచి మీరు ఎదురు చూస్తున్న ఆ అత్యంత రహస్యమైన విషయం ఇప్పుడు వినండి. ఈ రోజు మీ ఇంట్లో ఉంటూ మిమ్మల్ని హత్తుకుంటున్న మీ కూతురు కేవలం ఒక యాదృచ్ఛికంగా పుట్టిందా?
గరుడ పురాణం లోతులోకి వెళితే మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్రతి జన్మ ఒక రుణం, అది ఒక అసంపూర్ణమైన సంబంధం. ఈ రోజు మీ కళ్ళ ముందు ఆడుకుంటున్న మీ కూతురు గత జన్మలో మీ తల్లి అయ్యే అవకాశం కూడా 100% ఉంది. ఒక్కసారి ఆలోచించండి. గత జన్మలో మీరు చిన్నపిల్లాడిలో ఉన్నప్పుడు మీ తల్లి కడుపు మార్చుకుని మీకు అన్నం పెట్టింది. రాత్రంతా నిద్రపోకుండా మిమ్మల్ని నిద్రపుచ్చింది. ఎలాంటి స్వార్థం లేకుండా తన సర్వస్వాన్ని మీకోసం త్యాగం చేసింది. కానీ ఆమె ముసలిదైనప్పుడు బహుశా మీరు ఆమెను సరిగ్గా చూసుకోలేకపోయి ఉండొచ్చు. ఆమె రుణాన్ని మీరు తీర్చుకోలేకపోయి ఉండొచ్చు. అందుకే ఆ కర్మల లెక్కలను సరిచేయడానికి, ఆ అసంపూర్ణమైన ప్రేమను పూర్తి చేయడానికి ప్రకృతి ఆ ఆత్మని ఈ జన్మలో మీ కూతురిగా మీ ఇంటికి పంపింది. గత జన్మలో మీరు చేయలేకపోయిన ప్రతి కోరికను, తీర్చలేకపోయిన ప్రతి కోరికను తండ్రిగా తీర్చుకునే అవకాశం ఇప్పుడు మీకు ఇచ్చిందనమాట. ఆత్మలు ఎప్పుడు మారవు, కేవలం శరీరాలు, బంధాలు మాత్రమే మారుతాయి. అందుకే ఆడపిల్ల కేవలం మీ ప్రస్తుత సంతానం మాత్రమే కాదు, ఆమె మీ గత జన్మ తాలూకు లెక్క, మీ భవిష్యత్తుకు మార్గదర్శి అని చెబుతున్నారు. ఎవరైతే తమ కూతురి కన్నీళ్లకు కారణమవుతారో, ఎవరైతే ఆమె స్వేచ్ఛను హరిస్తారో, వారి పుణ్యాలు ఆ క్షణమే నాశనం కావడం మొదలవుతుందని గరుడ పురాణంలో లిఖించబడింది. అలాంటి ఇంటి నుంచి లక్ష్మి, శాంతి శాశ్వతంగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఆ ఇంట్లో కేవలం గొడవలు, రోగాలు, దరిద్రం మాత్రమే మిగులుతాయి. అలాగే ఒక పసికందు రూపంలో భూమిపైకి వచ్చే ప్రతి ఆత్మ తనతో పాటు ఖచ్చితంగా 3 విషయాన్ని తీసుకొస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది. మొదటిది తన గత జన్మ సంస్కారాలు, రెండోది తన అసంపూర్ణ కర్మల లెక్క, మూడోది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం. ఈ 3 విషయాలు ఆ చిన్నారి స్వభావంలో, ఆమె అలవాట్లలో, ఆమె ఆసక్తుల్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో చాలా బాధాకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి. ఒక పాప పుడుతుంది, ఇల్లంతా సంతోషంతో నింపేస్తుంది, అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. కానీ చాలా చిన్న వయసులోనే ఏదైనా అనారోగ్యంతోనో లేదా ప్రమాదంలోనో లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు తల్లిదండ్రులు పూర్తిగా కుంగిపోతారు. మళ్ళీ లాగేసుకోవాలనుకున్నప్పుడు అసలు ఎందుకు ఇచ్చావని దేవుణ్ణి తిడతారు. కానీ భరించలేని ఈ బాధ వెనుక ఉన్న ఒక లోతైన ఆధ్యాత్మిక కారణాన్ని గరుడ పురాణం వివరిస్తోంది. శాస్త్రాల ప్రకారం ఆ ఆత్మలకు ఈ భూమి మీద ఆ కుటుంబంతో ఉన్న కర్మల బంధం కేవలం ఆ కొన్ని ఏళ్ళు లేదా కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. ఏదో పాత చిన్న రుణాన్ని తీర్చుకోవడానికో లేదా మీకు ఒక లోతైన ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికో ఆ ఆత్మలు వస్తాయి. తమ సందేశాన్ని ఇచ్చి మీ పుణ్యాలను బ్యాలెన్స్ చేసి ఆ తర్వాత పరమపదానికి తమ అసలైన ప్రయాణాన్ని సాగిస్తాయి. అవి మీకు బాధను కలిగించడానికి రావు. ఈ ప్రపంచపు మోహాల నుంచి మీ ఆత్మను విడిపించడానికి ఒక కఠినమైన మార్గంగా మారతాయి. ఇవన్నీ వినడానికి చాలా కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. దీన్ని అంగీకరించడం అంత సులభం కూడా కాదు. ఇక ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు చాలా సంతోషిస్తారు. కానీ ఆమె పెరిగి పెద్దయ్యాక సొంత తమ్ముడు లేదా అన్నయ్యతో సమానమైన హక్కులు ఇవ్వరు. రేపు వేరే ఇంటికి వెళ్లాల్సిన దానివి నీకు చదువు ఎందుకు అంటారు. ఆమె మాటలను అస్సలు పట్టించుకోరు. ఇలా చేస్తే భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశాన్ని ఆ తండ్రి శాశ్వతంగా కోల్పోతాడని గరుడ పురాణం చెబుతోంది. తన పుణ్యాలను తన చేతులతో తానే తగలబెట్టుకున్నట్లవుతుందట. పుట్టే ఆత్మకు ఆ కుటుంబానికి మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం ఉంటుందని గరుడ పురాణం అంటోంది. ఆత్మ తన సంస్కారాలను, పుణ్యాలను తీసుకొస్తుంది. ఆ పాప లెక్కలకు ఆకాశాన్ని పరిచే బాధ్యతను కుటుంబం తీసుకుంటుంది. సో ఈ రోజు ఆత్మ రహస్య ప్రయాణంలో మనం ఒక సుదీర్ఘమైన లోతైన ప్రయాణం చేశాం. ఆడపిల్ల పుట్టడం అనేది కేవలం ఒక సాధారణ విషయం కాదని చెప్పే గరుడ పురాణ అధ్యాయాలను ఈ రోజు మనం తెరిచి చూసాం. సో మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఈ రోజు రాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు చూడండి, మీ గుండెల మీద చెయ్యి వేసుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఈ విశ్వం మొత్తంలో భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే సమాజంలో కనిపించే ప్రతి ఆడపిల్లకు, ప్రతి స్త్రీకి దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే మీరిచ్చే ఆ గౌరవమే, మీ అపవిత్రమైన చూపే వచ్చే జన్మలో మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ఆడపిల్ల దేవుడు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి. ఆ బహుమతిని కాపాడుకోవడం నీ, నా, మనందరి బాధ్యత.